హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను పైపింగు ఎలా వేయాలో చూపిస్తాను. అంటే ఒకే విధంగా కాదండి, రెండు విధాలుగా వేయొచ్చు. ఇక్కడ నేను అవి రెండు విధాలుగా కూడా ఎలా వేయాలో వేసి చూపిస్తాను. రెగ్యులర్గా ఎలా వేస్తానో అలా వేసి చూపిస్తాను. చూడండి, ఈ బ్లౌజ్కి నేను ఆల్రెడీ హ్యాండ్స్కి వేసేసాను. ఇప్పుడు నెక్కి ఎలా వేయాలో చూద్దాము. ఈ బ్లౌజ్కి బ్యాక్ ఫ్రంట్ కూడా రౌండ్ నెక్కే తీసుకున్నాను. దీనికి గోల్డ్ కలర్ క్లాత్తో పైపింగ్ వేస్తున్నాను. ముందుగా ఈ క్లాత్ని 1.5 లేదా 1 ఇంచి వెడల్పుతో పొడవుగా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. నెక్కు మాత్రం ఇలా క్రాస్గానే కట్ చేసుకోవాలి. స్ట్రైట్ పీస్ పనికిరాదు పైపింగ్ వేయడానికి. హ్యాండ్స్కి అయితే స్ట్రైట్గానైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే క్రాస్గానైనా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని మధ్యలోకి జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పైపింగ్ థ్రెడ్ వచ్చేసి మీడియం సైజ్ తీసుకున్నాను. అంటే చిన్నది కాదు, పెద్దది కాదు. నేను ఎప్పుడు ఇదే సైజు యూజ్ చేస్తాను. దీనికైతే సింగిల్ పాదం అవసరం లేదు, డబల్ పాదం మీదనే వేస్తాను నేను. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని చూడండి, ఈ పైపింగ్ క్లాత్ని ఇక్కడ మిడిల్లో మనకి ఇక్కడ జాయింట్ పడింది కదా, ఆ ఖర్చులు అనేవి బ్లౌజు పై వైపుకి, అంటే బ్లౌజు వైపుకి కాకుండా మన వైపుకి పై వైపుకి ఉండేలాగా పెట్టుకొని ఈ చివరన ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఈ ఖర్చు వచ్చేసి పాదం మందం ఉండేలాగా చూసుకోండి, మరీ ఎక్కువ వదలకుండా. ఇలా పైపింగ్ వేయడం చాలామందికి అంత నీట్గా రాదు, పర్ఫెక్ట్గా. కానీ ఇక్కడ నేను చూపించే విధంగా వేసి చూడండి, చాలా ఈజీగానే ఉంటుంది. ఈ చివరకు వచ్చిన తర్వాత ఇక్కడ లోపలికి ఫోల్డ్ చేసి క్లాత్ని కుట్టుకున్న తర్వాత ఇలా మూలలు తిరిగే దగ్గర మనం ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఈ ఎగస్ట్రా పీసులు ఏమైనా ఉంటే కట్ చేసుకుంటూ నెక్ చుట్టూ రౌండ్ చుట్టూ కూడా ఇలా కట్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఇలా చూడండి, ఇలా ఈ ఖర్చు మీద ఇలా మధ్యలో ఇలా క్లాత్కి ఖర్చుకు మధ్యలో పెట్టేసి ఇలా గట్టిగా ఇలా ఫోల్డ్ చేసి ఇలా పట్టుకోవాలి. ఇలా గట్టిగా ఫోల్డ్ చేస్తే మనకి సన్నగా వస్తుంది. ఈ కుట్టు అనేటిది అటు పైపింగ్ థ్రెడ్ మీదకి పడకూడదు, ఇటు బ్లౌజ్ మీదకి పడకూడదు. మధ్యలో మనకు ఒక ఘాటు లాగా కనిపిస్తుంది కదా, అందులోకే రావాలి కుట్టు. అప్పుడే మనకి పైపింగ్ నీట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ ఖర్చుల్ని ఇలా లోపలికి మడుచుకొని కుట్టు వేసుకోవాలి. మీకు కావాలి అంటే కుట్టు వద్దు, హెమ్మింగ్ కావాలి అన్నా కూడా చేసుకోవచ్చు. కాకపోతే హెమ్మింగ్ చేసుకోవాలి అంటే దీనిని మనము ఈ ఖర్చులు లోపలికి మడుచుకొని ముందుగానే కుట్టు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఇలా మిషన్ కుట్టే వేస్తున్నాను, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కదా అని.
చూడండి ఎలా ఉంది, చాలా నీట్గా వచ్చింది కదా. మొత్తం నెక్ చుట్టూ కూడా ఒకే లెవెల్లో పైపింగ్ వచ్చింది. ఇక్కడ రివర్స్లో కూడా చూడండి, లోపల వైపున కూడా ఎక్కడ ఖర్చులు బయటికి కనపడకుండా చాలా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. ఇది ఒక విధంగా వేయడము, నేను ఇంకొక విధంగా వేయడం కూడా చూపిస్తాను. అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్కి ఇంకొక విధంగా ఎలా వేయాలో నేను చూపిస్తాను. ఈ బ్లౌజ్ వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు సిల్క్. దీనికి నేను ఈ వైట్ కలర్లో పైపింగ్ వేయాలి. ఇక్కడ వైట్ అంటే ప్యూర్ వైట్ కాదు, హాఫ్ వైట్. బ్లౌజ్ గుట్టంగా మిగిలిన క్లాత్ ఉంటే తీసుకున్నాను, కొంచెం జారిపోతూ ఉంటుంది సిల్క్ క్లాత్ ఇది. బ్లౌజ్లో వైట్ బుటాస్ వచ్చాయి కదా, అందుకే నేను ఇదే తీసుకోవాల్సి వచ్చింది. దీనికి ఏ విధంగా పైపింగ్ వేస్తే బాగుంటుందో వేసి చూపిస్తాను. చూడండి, నేను మామూలుగా రెగ్యులర్గా ఎలా పైపింగ్ క్లాత్ ఎలా కట్ చేసుకొని జాయింట్ చేసుకుంటానో అలాగే చేసుకున్నాను. మరొక పీసు లైనింగ్ కూడా మనము మెడపట్టీకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకొని తీసుకున్నాను. ఇలా చూడండి, ఇక్కడ పైపింగ్ కోసము అలాగే లైనింగ్ కూడా నేను రెండుని తీసుకున్నాను. ముందుగా దీనిని మనము రెగ్యులర్గా ఎలా అయితే కుట్టుకుంటామో అలాగే కుట్టుకోవాలి. ఇలా మొత్తం కట్స్ పెట్టుకున్న తర్వాత ఈ పైపింగ్ థ్రెడ్ అలాగే ఈ లైనింగ్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ పైపింగ్ క్లాత్ని ఇలా పెట్టుకొని మనం పైపింగ్ వేసుకోవడానికి ఎలా అయితే రెడీ చేసుకుంటామో అలా పెట్టుకొని ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ తీసుకొని చూడండి, ఈ ఖర్చులు ఉన్నాయి కదా, ఈ ఖర్చుల్లో వచ్చేసి మిషన్ వైపుకి వెళ్ళిపోవాలి, కింది వైపుకి వెళ్ళిపోవాలి. అలా కింది వైపుకి వెళ్ళిపోయేటట్టు పెట్టుకొని ఈ ఈ చివరన ఆ చివరన కాకుండా చూడండి, ఈ క్లాత్కి ఈ చివరన మనం కుట్టు వేయబడేటట్టు చూసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలేసుకోండి, లైనింగు హాఫ్ ఇంచ్ లైనింగ్ క్లాత్ వదిలేసి ఇప్పుడు పైపింగ్ వేసుకోవాలి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి లైనింగ్ క్లాత్ ఎలా పెట్టాలా అనేది, ఎందుకంటే ఫస్ట్ టైం కుట్టేటోళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. మామూలుగా అయితే ఈ విధంగా ఎవరు వేయరు, బొటిక్లో మాత్రమే వేస్తారు. బొటిక్లో కూడా కొంతమంది మాత్రమే వేస్తారు, కొన్ని బొటిక్లో వాళ్ళు మాత్రమేను. ఎందుకంటే ఇది కొంచెం టఫ్. నా దగ్గరకి సైజు కోసం ఇచ్చిన బ్లౌజులకి ఇలాగే పైపింగ్ వేస్తుంటే చూసి నేను వేయడం అయితే మొదలుపెట్టాను. ఎందుకంటే మెయిన్ నేను ఈ విధంగా ఏ బ్లౌజులకు వేస్తాను అంటే ఇలా సిల్క్ క్లాత్తో పైపింగ్ వేయాల్సి వచ్చినప్పుడు నేను ఈ విధంగా వేస్తాను. ఎందుకంటే సిల్క్ క్లాత్ మనకి పీసులు పీసులుగా పోగులు పోగులు పోతూ ఉంటాయి, అవి మనకు మడవడానికి కూడా అంత నీట్గా ఫినిషింగ్ రాదు. అలాంటి వాటికి మాత్రమే నేను ఈ విధంగా వేస్తాను. ఇలాంటి వాటికి ఈ విధంగా వేస్తే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది, బొటిక్లో లాగానే. చివరకు వచ్చాక ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ లైనింగ్ క్లాత్ ఉంచుకోవాలి మడుచుకోవడం కోసము. చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో, అసలు సిల్క్ క్లాత్తో పైపింగ్ వేసామనే తెలియట్లేదు. ఇప్పుడు ఈ ఖర్చులు కనపడకుండా ఎలా మలుచుకొని కుట్టుకోవాలో చూద్దాం రండి. ఈ లైనింగ్ క్లాత్ ఇలా లోపలికి మడిచి ఈ ఖర్చులన్నీ ఇలా లోపలికి వెళ్ళిపోవాలి. చూడండి, ఇలా లోపలికి వెళ్ళిపోయేలాగా మలుచుకొని ఇలా చేత్తో ఈ బొటన వేలుతో కొంచెం ఇలా సర్దుకోవాలి. ఇలా సర్దుకుంటే మనకు ఫినిషింగ్ బాగుంటుంది. ఇక్కడ చూడండి, నేను ఎలా అయితే ఇలా ఫోల్డ్ చేస్తున్నానో అలా ఫోల్డ్ చేసేసి లోపల క్లాత్ని కుట్టు వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోవాలి.
ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైపింగు. ఎక్కడ ఖర్చులు కనపడతలేవు, పీసులు కూడా ఎక్కడ కనపడతలేవు. అసలు ఇది సిల్క్ క్లాత్తో వేసింది అంటే ఎవ్వరు నమ్మరు, అంత నీట్గా వచ్చింది కదా. చూడండి బొటిక్లో, సేమ్ బొటిక్లో లాగే వచ్చింది. నెక్స్ట్ హ్యాండ్కి ఏ విధంగా వేయాలో వేసి చూపిస్తాను చూడండి. ఇక్కడైతే నేను హ్యాండ్కి స్ట్రేట్ పీసే తీసుకున్నానండి. ఇక్కడ లైనింగ్ కూడా స్ట్రేట్ పీస్ తీసుకున్నాను. సేమ్ నెక్కి ఏ విధంగా అయితే కుట్టుకున్నామో అదే విధంగా హ్యాండ్కి కూడా కుట్టుకోవాలండి. చూశారు కదండి, రెండు విధాలుగా పైపింగ్ ఎలా వేయాలో చూపించాను కదా. ఈజీగానే చూపించాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.